కొన్ని మాటలను ధ్యానం చేసి ముగించుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వాక్యం. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వాక్యం. 24. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పించవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామని సంతోషంగా హల్లెలూయా. ఇక్కడ మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు స్వరూప నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భముగా దేవుడు ఆ మాటను బిడ్డకు బయలుపరచమని లేదా చేరికుడు వచ్చిన మనందరితో మాట్లాడాలని దేవుని ఎదలోతుల్లో దాగినటువంటి ఉద్దేశం. ఏంటి ఆ ఉద్దేశం? దేవుడు మనతోనూ ప్రత్యేకంగా స్వరూపతోనూ మాటను వినిపించమని కోరుకుంటున్నాడు. ఏంటి ఆ మాట అంటే, నేను ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి స్థలములోనూ నేనే నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. నా ప్రియమైన వాళ్ళరా, స్వరూప గత కాలం అంతటిలో దేవుడు కనికరమైనటువంటి కన్ను దృష్టి ఆ బిడ్డ మీద ఉంచి ఆరోగ్యం విషయంలోను, క్షేమం విషయంలోను, కాపుదల భద్రత విషయంలోను, ప్రతి విషయంలోనూ కూడా దేవుడు సహాయం చేశారు. మరలా ఆ బిడ్డను దేవుడు ప్రేమించి మరో నూతన సంవత్సరాన్ని కూడా దయాకిరీటముగా ధరింపు చేశాడు. ఈ నూతన సంవత్సరంలో ఆ బిడ్డ జీవితంలో దేవుడు చేయబోతున్నటువంటి కార్యం ఏంటంటే, ప్రతి స్థలములోనూ ఆమె ఎద్దకు వచ్చి దేవుడు ఆశీర్వదించునుగాక. చేరికుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రతి స్థలమందు దేవుడు తోడుగా వచ్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ లోకంలో ఆశీర్వాద కొరకు అనేక మంది అనేక రకాలుగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, మా బిడ్డ మరో సంవత్సరంలో ఒక 10th పాస్ అవుతానేమో, లేకపోతే ఏదైనా ఒక ఉద్యోగం వస్తేనేమో, లేకపోతే మరో సంవత్సరంలో ప్రవేశించినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, వాస్తవంగా కేకులు కట్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఏదన్నా దాన ధర్మ కార్యములు చేస్తూ ఉంటారు, లేకపోతే ఏదైనా మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. అనేక మంది అనేక రకాలుగా అనేక కార్యాలు జరిగిస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలుగా మనం ఏం చేస్తూ ఉంటాము అంటే, దేవుని యందు కృతజ్ఞతగా ప్రార్థన కూడికను ఏర్పాటు చేసుకొని దేవుని నామం పేరిట ప్రార్థన చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. ఎందుకు అని అడిగితే, మన పట్ల దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటాం. అంత మాత్రమే కాకుండా ఏ విధము చేతనైనా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి బిడ్డనైనా, దేవుని సన్నిధికి చేరికుడు వచ్చిన ప్రతి ఒక్కరినైనా కూడా దేవుడు దీవించాలని, దేవుడు ఆశీర్వదించాలని ఈ ప్రార్థన కూడికను మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. లోకంలో ఒకసారి మనం గమనిస్తే అనేక మందికి అనేక రకాలుగా ఆశీర్వాదం కొరకు, దీవెన కొరకు ప్రయాసపడుతుంటారు, కష్టపడుతూ ఉంటారు. ఒకసారి మనం గమనిస్తే ఒక చేతి పని చేస్తున్నటువంటి వ్యక్తిని మనం వెళ్ళి అడిగితే, అయ్యా మీరు ఎందుకు ఇంతలా కష్టపడుతున్నారు, ఇంతలా ప్రయాసపడుతున్నారు, రెక్కలు ముక్కలకు చేసుకొని రక్తాన్ని ఆవిరి చేసుకొని రేయనక పగలనక ఇంతలా కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు ఎందుకని అని మనం అడిగితే ఆ వ్యక్తి చెప్పే సమాధానం ఏంటి తెలుసా? ఇదిగో మా ప్రాంతాలలో మేము దీవెనకరంగా ఉండాలి, మా కుటుంబంలో మేము దేవుని చేత దీవించబడాలి, మా కష్టార్జితము చేత మా కుటుంబంలో ఏది కూడా కొరత లేకుండా సమృద్ధిగా దీవెనకరంగా ఉండాలని మేము రేయింబగలు కష్టపడుతున్నామండి, ప్రయాసపడుతున్నామండి అని కొంతమంది చెప్పే సమాధానం. మరికొంతమంది అయితే కుటుంబాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రాత్రింబగలు కష్టపడుతూ ఉంటారు. అందరిని విడిచిపెట్టి కూడా ఒంటరి జీవితం జీవిస్తుండి కూడా అక్కడ కష్టపడుతూ ప్రయాసపడుతూ ఉంటారు. ఎందుకయ్యా అందరిని వదిలిపెట్టి ఇంత దూరం వచ్చి కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు అని అడిగితే ఆ వ్యక్తి చెప్పే సమాధానం, కొద్ది రోజులు మేము దూరంగా ఉన్నప్పటికీ కూడా మేము సంపాదించినటువంటి డబ్బుల చేత మా కుటుంబంలో ఆశీర్వాదం నిలిచి ఉండాలని మేము కష్టపడుతున్నామని
కొంతమంది చెప్పే సమాధానం. మరికొంతమంది అయితే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. పుణ్యాలు కానీ, లేకపోతే దాన ధర్మ కార్యక్రమాలు కానీ, లేకపోతే వాళ్ళు చేసినటువంటి ప్రతి కార్యాన్ని కూడా వాళ్ళు జరిగిస్తూ ఉంటారు. మనం వెళ్ళి అడిగితే, ఎందుకయ్యా మీరు అటువంటి దాన ధర్మ కార్యక్రమాలు చేస్తున్నారంటే, ఈ దాన ధర్మ కార్యక్రమముల ద్వారా దేవుడు మమ్మల్ని దీవించాలని మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామండి అని 10 మంది పలు రకాలుగా సమాధానం ఇస్తూ ఉంటారు. ఇదిగో ఈ రాత్రి దేవుడు మనతోనూ స్వరూపతోనూ మాట్లాడబోతున్నటువంటి మాట ఏంటంటే, మనం ఏం కార్యం చేసినా కూడా మంచిదే, నేను కాదనట్లేదు. ఏ దాన ధర్మ కార్యక్రమం చేసినా కూడా మంచిదే. మనిషి అనబడే వ్యక్తికి మనము ఆదరించి, ప్రేమించి, ఓదార్చి సహాయము చేస్తే మంచిదే, కాదనట్లేదు. కానీ ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రతి స్థలములో నేనే మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించేదను. ఆమేన్, హల్లెలూయా. మీరు చేస్తున్న కష్టాజితాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించునుగాక. మీరు చేస్తున్న సర్వ ప్రయత్నాలను దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రతి స్థలంలో దేవుడే మీకు తోడయ్యుండి మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి మనిషికి కూడా ఆశీర్వాదం అన్నది చాలా అవసరం అండి. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా వాళ్ళు దీవించబడాలి, వాళ్ళు ఆశీర్వదించబడాలి. మా కుటుంబం నెమ్మదిగా ఉండాలి, మా కుటుంబం సమాధానంగా సంతోషంగా బ్రతకాలి, అనేకుల కంటే తక్కువగా కాకుండా అనేకులు ఇతడు మేము ఎక్కువగా ఘనపరచబడి హెచ్చించబడి బ్రతకాలి అన్నటువంటి ఆశతోనే ప్రతి మనిషి కూడా తన మనుగడను కొనసాగిస్తూ ఉంటారు. అయితే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎలా ఉంటే ఆశీర్వదిస్తాడు? ప్రతి మనిషికి కూడా దీవించబడాలని, దేవుని చేత ఆశీర్వదించబడాలని ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది. కానీ దేవుడు ఎవరిని దీవిస్తాడు, ఎలా ఉంటే ఆశీర్వదిస్తాడు అన్నది ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తానండి. మొట్టమొదటి మాట చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. దేవుడు ప్రతి స్థలంలో మన వద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదించాలి అంటే మనలో ఉండాల్సినటువంటి మొట్టమొదటి అనుభవం. ఆదికాండం 12వ అధ్యాయము 8వ వాక్యం చదువునా. 12:8. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి బేతేలునకు మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. హల్లెలూయా. చెప్దామండి సంతోషంగా, హల్లెలూయా. ఇక్కడ ఎవరు అతడు అని అడిగితే యాకోబు అనే ఒక భక్తిపరుడు మనకు కనబడుతున్నాడు. యాకోబు అనే భక్తిపరుడు మనకు కనబడుతున్నాడు. ఈ యాకోబు అక్కడ రాళ్ళ చేత బలిపీఠను కట్టాడు. ఎందుకని రాళ్ళ చేత బలిపీఠను కట్టాడు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, అది దేవుని స్థలమని, అది దేవుడు సంచరించు స్థలమని, అక్కడ దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి స్థలమని, ఇది పరిశుద్ధమైన దేవుని స్థలమని, దేవుడు ఇక్కడ సంచరిస్తున్నటువంటి స్థలమని, దేవుడు ఇక్కడ ఆశీర్వదించే స్థలమని అక్కడ ఒక బలిపీఠాన్ని యాకోబు గారు కట్టారు. అక్కడ యాకోబు గారు బలిపీఠంను కట్టడం మాత్రమే కాదండి, అక్కడ అతను ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆశీర్వాదం ఆశమాసిగా రాదు. ఆశీర్వదించునుగాక అంటే ఆమెనంత మాత్రాన ఆశీర్వాదం రాదు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగా కంటే నోరు తెరిచి బిగ్గరగా ఆమేన్ అన్నంత మాత్రాన ఆశీర్వాదం రాదు. యాకోబు గారు అక్కడ ఏం చేశారంటే, రాళ్ళను పేర్చి ఆ రాళ్ళ దగ్గర మోకరించి కళ్ళు మూసుకొని దేవునితో ఏకీభవించి యెహోవా నామం పేరిట ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అతన్ని దీవించాడా లేదా? దీవించాడండి. ఎంతలా దీవించాడంటే అతడు మామూలుగా ప్రార్థన చేయలేదు. మీరు అధ్యాయాన్ని గమనించుకుంటూ వెళితే ఇలాగే కాస్త పొద్దుకూకే సమయంలో ప్రభు పాదాలు పట్టుకున్నాడండి. కాస్త చీకటి అవుతున్నటువంటి సందర్భంలో, బహుశా రాత్రి 7-8 గంటల టైంలో, ఇదిగో మన సమయమే, ప్రభు పాదాలు పట్టుకున్నాడు. బలిపీఠము కట్టి ప్రభు పాదాలు పట్టుకొని తెల్లగా తెల్లవారేసరికి మొదటి జాము వరకు
దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాడు. అయ్యా, నీవు నన్ను దీవిస్తేనే కానీ, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి నిన్ను వెళ్ళనివ్వను. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను, దాటిపోనివ్వను అని యాకోబు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేశాడండి. ఎందుకని ప్రార్థన చేశాడు యాకోబు? ఎందుకని చేశాడు? నీవు నన్ను దీవిస్తేనే కానీ, లేకపోతే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఇక్కడి నుంచి నిన్ను వెళ్ళనివ్వను. ఎంతసేపు ప్రార్థన చేశాడు? ఒక గంట అనుకుందామా? కాదు. 2 గంటలు అనుకుందామా? కాదు. రాత్రి అనగా మొదలు పెడితే రేయి మొదటి జాము వరకు దేవుని దాటి వెళ్ళనివ్వలేదు, ఇతడు మోకాళ్ళు దిగవలేదు. దేవుని దాటి వెళ్ళనివ్వలేదు, ఇతడు ప్రార్థన ఆపలేదు. కారణం ఏంటంటే యాకోబు ఎందుకు అంతగా మొండి పట్టు కలిగి దేవుని అడుగుతున్నాడు? ఎందుకనిమా? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే యాకోబు మగసిరి కలిగిన వాడై దేవునితో పోరాడి గెలిచాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునితోనే గెలిచాడండి యాకోబు. ఎలా గెలిచాడు అంటే అతడు ప్రార్థనలో పోరాడుతున్నాడు. నీవు నన్ను దీవిస్తేనే కానీ, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఇక్కడి నుంచి నిన్ను వెళ్ళనివ్వను అని ఎంత మొండిగా ప్రార్థన చేశాడంటే అంతగా మొండిగా ప్రార్థన చేశాడు. ఇంకా చివరికి దేవుడే ఈయన టార్చర్ భరించలేకుండా మరో స్వామి ఎంతగా ఎన్ని మాటలు చెప్పినా, ఎంత సర్ది చెప్పినా, ఎంత బుజ్జగించినా కూడా నా కాళ్ళు వదలట్లేదు, నా పాదాలు వదలట్లేదు అని దేవుడే మనసు మార్చుకొని యాకోబుని అక్కడ దీవించాడండి. ఏమని దీవించాడంటే, యాకోబు అంటే పేరుకి అర్థం ఏంటి? యాకోబు అంటే పేరుకి అర్థం ఏంటి? మోసగాడు. తన మోసపూరితమైన జీవితాన్ని తొలగించి ఆశీర్వాదానికి కారకుడుగా ఉండాలని. నీ పేరేంటి బాబు అని అడిగాడు. అయ్యా, నా పేరు యాకోబు. వాస్తవం నేను అంటాను, యాకోబు పేరు దేవుని తెలియదు అంటారా? తెలుసు, కానీ అడుగుతాడు. నీ పేరేంటి బాబు అని అడిగినప్పుడు యాకోబు అంటారు, నా పేరు యాకోబు. నీ పేరు యాకోబు అంటే మోసగాడు. ఇక మీదట నిన్ను యాకోబు అని పిలవరు, నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు కాదు. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటి? ఆశీర్వదించబడిన వాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేల్ అనే పేరుకి అర్థం ఏంటంటే ఆశీర్వదించబడిన వాడు. తన జీవితంలో శాపం అన్నది ఎన్నడూ కూడా లేదండి. ఆశీర్వాదానికి కారకుడుగా మిగిలిపోయాడు యాకోబు. దేవుడు అంతలా యాకోబును ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే యాకోబు ఏం చేసేవాడు? 1 గంట ప్రార్థన ఆలస్యం అయితే చాలు, సనుగులు సంశయాలు ఏందో అనుకుంటా ఉంటారు. మనమైతే అంతేనా కాదా? ఒక అర్ధగంట లేట్ అవుతే చాలు చప్పిర్లు కొడతా ఉంటారు, సనుగుతూ సంశయాలతో ఉంటారు. కానీ యాకోబు దేవుని చేత దీవించబడడానికి ఎంతసేపు ప్రార్థన చేశాడంటే రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన బలిపీఠం కట్టాడు. అక్కడ ప్రార్థనని బలిపీఠం కట్టబట్టడం ద్వారానే దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. ఒక వ్యక్తి దేవుని చేత దీవించబడాలి అంటే, ఒక వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే, చేరికుడు వచ్చిన మనందరినీ కూడా దేవుడు ప్రతి స్థలములో మన వద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదించాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థనని బలిపీఠము కట్టాలి, ప్రార్థనలో పోరాడాలి, ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడగాలి, ప్రార్థన ద్వారా దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి, ప్రార్థన ద్వారా దేవుని చేత దీవించబడాలి. అంతేకాని ఆమేన్ ఆమేన్ అని 100 సార్లు చెప్పు, దేవుని ఆశీర్వాదము రాదు. హల్లెలూయా అని చెప్పినంత మాత్రాన కూడా ఆశీర్వాదం రాదు. మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ పుట్టినరోజు సందర్భముగా దేవుడు ఒక మాట ఇచ్చాడండి. ఏంటి ఆ మాట? ప్రతి స్థలములోనూ నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ఇది స్వరూపకేనా మనకు కూడానా? మనందరికీ కూడా. ఎందుకంటే ఆ పాపకి ఏమి తెలియదు ఇప్పుడు, కానీ ఆ పాప పేరు చెప్పుకొని మనం దేవుని మాటలు వింటున్నాం. ఆ పాప పేరు చెప్పుకొని మనం కేక్ తినబోతున్నాం. అంతేనా కాదా?
పిల్లలు ఈ టైంలో కూడా మేలుకొని ఉండడానికి గల కారణం ఏంటి? నాయన నువ్వు ఆపు, తొందరగా కట్ చేసి మేము తినిపోతాం అన్నట్లుగా ఉన్నారు వాళ్ళు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనల్ని దీవించబడాలనే మనము ఆశతో దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. పిల్లలకేమో కేక్ కావాలి, మనకేమో దేవుని దీవెన కావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి స్థలములో దేవుడు మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదించాలి అంటే ప్రార్థన జీవితం మనకు ఉండాలండి. ఒకసారి ప్రతి మనిషిని మనం అడిగితే, అమ్మ నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తావని అడిగితే మనం చెప్పగలిగినటువంటి సామర్థ్యత మనలో ఉండాలి. అయ్యా నేను 1 గంట సేపు ప్రార్థన చేయగలుగుతున్నాను, అయ్యా నేను 10 నిమిషాలు ప్రార్థన చేయగలుగుతున్నాను, అయ్యా నేను 2 గంటల సేపు ప్రార్థన చేయగలుగుతున్నాను, అయ్యా ఒక అర్ధగంట సేపు అయినా కూడా నేను మోకాళ్ళ దిగకుండా ప్రార్థన చేయగలుగుతున్నాను అని చెప్పగలిగినటువంటి సామర్థ్యత మనలో ఉండాలండి. ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారిని దేవుడు చేతులుంచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో చాలామంది చాలా రకాలుగా ప్రార్థన చేశారండి. చాలామంది ప్రార్థన చేశారు. ఒకసారి ఎబ్బేజు గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఎబ్బేజు అనే పేరుకి అర్థం ఏంటి? ఈ ఎబ్బేజును తన తల్లే ద్వేషిస్తుంది. ఈ ఎబ్బేజు ప్రార్థన చేసి, ఆ ప్రార్థన ద్వారా దేవుడు అతను ఎంతగా హెచ్చించాడు అంటే తనతో కూడా పుట్టినటువంటి తన సహోదరులందరికంటే కూడా ఎబ్బేజును హెచ్చించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎబ్బేజును తన అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఆశీర్వించడం గల కారణం ఏంటంటే ఎబ్బేజు దేవుని ఎదుట ప్రార్థన చేసేవాడు. అంత మాత్రమే కాదు, దేశములో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, గొడవల మధ్యలో నడిపించబడుతూ అల్లకొల్లారంగా జరిగించబడుతున్నప్పుడు ఒక ఎజ్రా దేశము కొరకు ప్రార్థన చేశాడు, తన ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు తన సమాధానాన్ని తన దేశం మీద ఉంచినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి ఆయుష్ దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. పెంతెకొస్తు పండుగ దినాన 120 మంది మనుషులు మేడగదిలో కూర్చొని ఏకాత్మతో, ఏక మనస్సుతో, ఏక భావముతో, ఏకాత్మతో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్లుగా కూడా మనం చూస్తాం. ఇవన్నీ ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతాలు జరగడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన ద్వారానే అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యమవుతూ ఉంటాయి. ప్రార్థన ద్వారానే దేవుని చేత దీవించబడుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 2వ మాట చదువుకుందాం. 2వ మాట రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 32వ వాక్యం. రాజుల మొదటి గ్రంథము 18, 32, 38. ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టి కందకం ఒకటి త్రవ్వించి జనులందరూ చూచుచుండగా నీళ్లు నింపి దహన బలి కట్టెల మీదను చెప్పగా చేసిరి. అప్పుడు మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. సమయమున ప్రవక్తయగు ఏలియా యొద్దకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నువ్వు దేవుడివై ఉన్నావని, నేను నీ సేవకుడినై ఉన్నానని ఈ కార్యములన్నీ ఈ దినమున కనపరచు. ఇక్కడ ఒక దైవజనుని విశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడ ఆశీర్వాదం లేదా ఒక అద్భుతము జరిగించినట్లుగా మనం చూస్తాం.
మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన అనే బలిపీఠం కట్టాలి. ఇక్కడ మోషే గారు మొట్టమొదటిగా ఒక బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం కట్టిన తర్వాత దేవుడు వాగ్దాన పూర్వకంగా సెలవిచ్చాడు, మీరెళ్ళు ప్రతి స్థలంలో నేనే మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని మోషేతో దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తాం. దేవుడు ప్రతి స్థలంలో మన వద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదించాలి అంటే ప్రార్థన అనే బలిపీఠాన్ని మనం కట్టాలి. రెండవదిగా విశ్వాసం అనే బలిపీఠాన్ని మనం కట్టాలి. రెండవదిగా ఏం కట్టాలి? విశ్వాసం అనే బలిపీఠం కట్టాలి. ఇక్కడ దైవజనుడు ఏలియా గారు మనకు అందరికీ తెలుసు. ఈ ఏలియా గారు ఒక విశ్వాసాన్ని పెట్టుకొని ఉన్నారండి. ఒక విశ్వాసాన్ని పెట్టుకొని ఉన్నారు. ఏంటి ఆ విశ్వాసం అంటే, కొంతమంది వ్యక్తులు, కొంతమంది ప్రజలు ఆయనకు విరోధంగా మాట్లాడుతున్నారు. ఏంటి ఆ మాటలు అంటే, ఏలియా దేవుడు జీవము కలిగిన దేవుడు కాదు, మేము ఆరాధిస్తున్న దేవుడే జీవము కలిగిన వాడు, మేము సేవిస్తున్న దేవుడే నిజమైన వాడు అని కొన్ని మాటలు చెప్తూ ఉంటే, ఈ దైవజనుడైనటువంటి ఏలియా గారు తనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి వారితో చెప్తున్నటువంటి మాట, ఇదిగో నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు జీవము కలిగిన వాడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు సమాధిని గెలిచిన దేవుడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు సదాకాలము సజీవుడై నాతో ఉన్న దేవుడు అని చెప్తుంటే ఇద్దరికి ఇరువురున వాదోపవాదాలు జరిగాయండి. మాటకు మాటలు జరిగాయి. చివరికి ఆ సైడ్ నుండి వారు అంటున్నారు, ఇదిగో ఇద్దరం కలిసి ఒక మాట మీదకి వద్దాం, నీ విశ్వాసం ఏంటో మా విశ్వాసం ఏంటో పరీక్షించుకుందాం అని ఒక రాళ్ళను పేర్చి, రాళ్ళపైన కట్టెలు పేర్చి, ఆ కట్టెల మీద ఒక ఎద్దును వధించి మాంసం ముద్దని అక్కడ పెట్టారు. అక్కడ ఆ సైడ్ వాళ్ళు అంటున్నారు, ఇదిగో మేము మా దేవుని సేవిస్తున్నాము, మా దేవుడే నిజమైన దేవుడని మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, మా దేవుడే ఈ దహన బలిని కాల్చివేస్తాడని వాళ్ళు చెప్తున్నారు. ఏలియా గారు అంటున్నారు, నా విశ్వాసాన్ని బట్టి నేను చెప్తూ ఉన్నాను, నేను ప్రకటిస్తున్న దేవుడే ఈ దహన బలిని కాల్చివేయగలడు. కారణం ఏంటంటే నేను నమ్మిన నా దేవుడు, నేను విశ్వసించిన నా దేవుడు జీవమగిలిన దేవుడు అని చెప్తూ ఉన్నప్పుడు చివరికి ఒకటే మాట మీదకి వచ్చారండి. ఇంకా వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా చేశారు. వాళ్ళు ఎవరు అంటే బయలు ప్రవక్తలు. వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ చేశారు. రంపాలతో కోల్చుకుంటున్నారు, బ్లేలతో కోల్చుకుంటున్నారు, రక్తాన్ని చిందించుకుంటూ అరుచుకుంటూ కేకలు వేస్తున్నారు. కానీ వాళ్ళు నమ్మేటువంటి దేవుని దగ్గర నుండి ఏ సమాధానం కూడా రావట్లేదు. చివరికి దైవజనుడైనటువంటి ఏలియా అక్కడ ఏం చేశాడంటే రాళ్ళు పేర్చి, కట్టెలు పేర్చి, చుట్టూ కందకము తవ్వి నీళ్లు పేర్చి అక్కడ యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే ఏలియా గారు విశ్వసించిన దేవుడు, ఏలియా గారు విశ్వాసం అనే బలిపీఠాన్ని కట్టాడు. అక్కడ ఏలియా గారికి విశ్వాసం లేకపోతే అక్కడ అద్భుతం జరగదండి. ఏలియా గారు నమ్ముతున్నారు, విశ్వసిస్తూ ఉన్నారు, జీవమగిలిన దేవుడు ఈరోజు ఈ ప్రజలందరూ చూస్తూ ఉండగానే కార్యము జరిగిస్తాడని విశ్వాసముతో ప్రార్థన చేశాడండి. వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ చేశారు. బాబు ఏలియా, ఇంకా మా వల్ల కాదు, మా దేవుడు రావట్లేదు, మా దేవుడు జవాబు ఇవ్వట్లేదు, మా దేవుడు అగ్ని దింపట్లేదు, మేము చేసి చేసి అలసిపోయాం, ఇక మా వల్ల కాదు, నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయి అని ఏలియాని ఎప్పుడైతే అడిగారో, ఈ ఏలియా గారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేశాడు. అక్కడ ఏమని ప్రార్థన చేశాడు ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఈ జనులందరూ చూస్తూ ఉండగా నేను నీ సేవకుడనని, మరలా చదవండి ఒక్కసారి మాట, ఈ జనులందరూ చూస్తూ ఉండగా 32 వచనం నుండి, రాజుల మొదటి గ్రంథం 18:32. రాజుల మొదటి గ్రంథం 18. రెండవ మారు అప్పుడు
యెహోవా ఆ, ఉన్నావని ఆ, నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనపరుచుమని ప్రార్థన చేశాడండి. ఏమని చేశాడంటే, ఈ జనులందరూ చూస్తూ ఉండగా అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడవై ఉన్నావని ఈ దినమందు వారు తెలుసుకున్నట్లుగా నీ కార్యము కనపరచుమని ఏలియా గారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏం కలిగిందంటే, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలిని పశువును కట్టెలను కాళ్ళను దహించి బుగ్గిని చేసి నీళ్లను ఆరిపో చేశాను. ఇక్కడ ఏలియా గారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆకాశం నుండి దేవుడు అగ్ని దింపి ఆ దహన బలిని కాల్చివేశాడు. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు ప్రతి స్థలములో మన వద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదించాలంటే మనలో విశ్వాసం ఉండాలండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆకాశం నుండి అగ్ని దిగి రావడం గల కారణం ఏంటంటే ఏలియా గారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి. ఏలియా గారిలో విశ్వాసం లేకపోతే ప్రార్థన చేసేవాడు కాదు. ఏలియా గారిలో విశ్వాసం లేకపోతే దేవుడు తన కార్యాన్ని కనపరిచేవాడు కాదు. ఏలియా గారిలో విశ్వాసము లేకపోతే అన్యులు సహితము ఏలియా దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకునేవాళ్ళు కాదు. అక్కడ అనేక మంది ఏలియా దేవుడే జీవము కలిగిన దేవుడని సాష్టాంగ నమస్కారం చేసి దేవుడిని నమ్ముకోవడం కూడా జరిగింది. దేవుడు అటువంటి అద్భుతము జరిగించడానికి ప్రబలమైన కారణం ఏంటంటే ఏలియా గారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అబ్రహాము గారిని అన్ని విషయాలలో దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకని ఆశీర్వదించాడు? అబ్రహాము గారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి. ఈనాటికి కూడా మనము అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు అని చెప్పుకుంటున్నామంటే కల కారణం వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి. వారి దేవుడిగా పిలవబడ్డాడు. వారి పిల్లలమైనటువంటి మన దేవునిగా కూడా దేవుడు పిలవబడుతున్నాడు. అయితే మన తండ్రి అయినటువంటి అబ్రహాము గారికి ఉన్నటువంటి విశ్వాసం మనకుందా? దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. మరి దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాలి అంటే మన తండ్రి అయినటువంటి అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం మనకు కూడా ఉండాలి కదా. విశ్వాసము లేకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, దీవించాలి అనుకుంటే ఎలా దీవిస్తాడు? దేవుని వాక్యం అంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసము లేని మనిషిని ఏ దేవుడు ఇష్టపడడు, ఆశీర్వదించడు కూడా. అబ్రహాము వంటి విశ్వాసం మనము కూడా కలిగి ఉంటే అబ్రహామును అన్ని విషయాలు ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడండి. ఒకసారి మనం అబ్రహాము గారికి ఉన్నటువంటి విశ్వాసము ఎలాంటిదో ఒకసారి మనం తెలుసుకుందాం. అబ్రహాము గారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు ఒకసారి పరీక్షించాలనుకుంటున్నాడండి. అబ్రహాము గారికి ఎన్ని సంవత్సరాల తర్వాత కుమారుడు పుట్టాడండి? పెళ్ళైన సంవత్సరానికైనా లేదా 2 ఏళ్ళక? ఇంచుమించు 100 సంవత్సరాలు ఆయనకు 100 సంవత్సరాలు ఉండగా దేవుడు ఆయనకు సంతానాన్ని ఇచ్చాడు, ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని చూసి ఆ వృద్ధాప్యంలో, ముసలి వయసులో ఎంతో ముచ్చటేస్తున్నాడు, ఎంతో గారావం చేస్తున్నాడు, అల్లారముద్దుగా తన కుమారుని పెంచుతున్నాడు, ముద్దులాడుతూ ఉన్నాడు. హవం అయితే ఆ బొక్కినోస్తోనే ఎంతో గారాభంగా చూసుకుంటా ఉంది ఇస్సాకుని. కుమారుని ఇచ్చాను కదా, నా మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడో అలాగే ఉంచుకున్నాడో దేవుడు ఒకసారి తన విశ్వాసాన్ని పరీక్షించాలనుకుంటున్నాడు. దేవుడితో, అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా నీ ఒక్కగానొక కుమారుని నాకు బలి అర్పించేసాయి అని చెప్పినప్పుడు మరో మాట మాట్లాడకుండా దేవునికి బలి అర్పించడానికి తన కుమారుని వెంట పెట్టుకొని వెళ్తున్నాడండి. తన దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళు అడుగుతున్నారు, యజమానుడా అబ్రహాము గారు ఒకసారి ఆలోచించండి, 100 సంవత్సరాలకు పుట్టినటువంటి కుమారుడు, పైగా ఒకే ఒక కుమారుడు. ఈ కుమారుడిని దేవుడు అడిగాడని నువ్వు తీసుకెళ్తున్నావు. నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తీర్థయాత్రలకి కాదు, తిరునాళ్ళకి కాదు, నీ కుమారుడిని నువ్వు బలర్పించడానికి వెళుతున్నావు. ఒకసారి ఆలోచించు. నీ కుమారుడు ఆ బలిపీఠం మీద కాలి బూడిదైపోతే మరలా నీకు కుమారుడు రాడు.
ఒకసారి ఆలోచించు నా యజమానుడా అని పనివారు అడుగుతున్నప్పటికీ కూడా ఈ యజమానటువంటి అబ్రహాము గారు ఏం మాట్లాడట్లేదండి. మరలా ఇస్సాకు మధ్య మధ్యలో అడుగుతున్నాడు, నాన్న కట్టెలున్నాయి, రాళ్ళున్నాయి, మరి బల్లర్పించడానికి పశువు ఎక్కడా అని అడిగితే, దేవుడే చూసుకుంటారులే నాన్న, నువ్వు వచ్చేసాయి అని ఎవరు చెప్పాల్సినటువంటి మాటను వాళ్ళకి చెప్పి చివరికి వెళ్ళాడండి. మరలా కాస్త దూరం వీళ్ళకి వెళ్ళిన తర్వాత మరలా పని వాళ్ళు అడుగుతున్నారు, యజమానుడా ఒక్కసారి ఆలోచించవా, ఒకసారి ఆలోచించమంటే ఆలోచించకుండా ఏం జరుగుతుందిరా అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అయ్యా నీ కుమారుడు ఆ బలిపీఠం మీద కాలి బూడిదైపోతే మరలా నీ కుమారుడు రాడు కదా అని చెప్పినప్పుడు అబ్రహాము గారు ఒక మాట అంటారండి. తనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు కదా, ఆ పరీక్షలోనే అబ్రహాము గారు ఒక మాట అంటారు, ఇదిగో మీరు చెప్పినట్లుగా నా కుమారుడు బలిపీఠం మీద కాలి బూడిదైపోతే నాకు మరలా తిరిగి రాడని మీరు అంటున్నారు. నేను నమ్మిన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నా దేవుని మీద నాకున్నటువంటి విశ్వాసం ఏంటో తెలుసా? నా దేవుని మీద నాకున్నటువంటి నమ్మకం ఏంటో మీకు తెలుసా? నా దేవుడు ఎలాంటి వాడంటే, నా కుమారుని బలిపీఠం మీదే పెట్టి వాడిని కాల్చి బూడిద చేసినప్పటికీ కూడా ఆ బూడిదలో, కాలిపోయినటువంటి బూడిదలో నుండి నా కుమారుని నాకు మరలా దేవుడు అప్పగించగలడు. చప్పట్లు కొడదా? హల్లెలూయా. ఇది దేవుని మీద ఉన్నటువంటి అబ్రహాము విశ్వాసం. అబ్రహాముకి ఎంతటి విశ్వాసము అంటే, నా కుమారుడు కాలి బూడిదైపోయినా కూడా ఆ కాలిపోయిన బూడిదల నుండి నా కుమారుని దేవుడు నాకు మరలా అప్పగించగలడు అన్నటువంటి విశ్వాసంతో వెళుతున్నాడండి. చివరికి తన కుమారుని కట్ల మీద పడుకోబెట్టి కత్తిని పైకెత్తుతాడు. ఆ కత్తి పైకెత్తిన వాడు తన కుమారుని మీద వేసేసరికి ఎంత టైం పడుతుందండి? ఎంత టైం పడుతుంది? ఎత్తిన కత్తి దించడానికి ఎంత టైం పడుతుంది? అంత వరకు కూడా అబ్రహాము గారిని దేవుడు పరీక్షించాడు. ఆ చివరి సమయము వరకు కూడా దేవుడు అబ్రహాము గారిని పరీక్షించాడు. ఆ పరీక్షలో అబ్రహాము గారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడే ఆశ్చర్యపోయి, అబ్రహామా నీవు నాకు భయపడవాడవని, నీవు నా యందు విశ్వాసం ఉంచిన వాడవని నేను ఈ సమయాన నేను తెలుసుకొని ఉన్నాను. నీ కుమారుని మీద కత్తి వేయకము, ఇదిగో ఆ ముళ్ళ పొదలో ఉన్నటువంటి గొర్రె పిల్లని తీసుకుని వచ్చి నీ కుమారునికి బదులుగా నాకు బలర్పించేసేయని దేవుడు సెలవిస్తాడు. అప్పుడు ఇస్సాకు ఎక్కడున్నాడు? చివరికి మరణ పడకల్లో ఉన్నాడు. అంటే కత్తి పైకెత్తి దించే సమయం వరకు అక్కడ ఉన్నాడు. ఆ మృతులలో నుండి దేవుడు లేవనెత్తి ఇస్సాకును అబ్రహాము గారికి అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అబ్రహాము గారికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, నా కుమారుడు చనిపోయి కాలి బూడిదైపోయినా కూడా ఆ బూడిదలో నుండి నన్ను సజీవముగా దేవుడు నా కుమారుని అప్పగించగలడు అన్నంత విశ్వాసము కలిగిన వాడు. దేవుడు అప్పగించాడా లేదా? చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతటి విశ్వాసాన్ని మనం సంపాదించుకుంటే, అంతటి విశ్వాసము మనము కలిగి ఉంటే దేవుడు నిశ్చయముగా అబ్రహామును ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా ఆశీర్వదించునుగాక, మనల్ని కూడా దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో విశ్వాసం గురించి చాలా మాటలున్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయా ప్రాంతాల్లో, పట్టణాలలో సంచరిస్తూ తిరుగుతూ అనేకుల్ని